నిజామాబాద్లో రియాజ్ ఎన్కౌంటర్ ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసింది. ఇక అంతా అయిపోయిందిలే అనుకుంటున్న సమయంలో ఈ కేసులో కొత్త కోణం తెర మీదకి వచ్చింది. రౌడీ షీటర్ రియాజ్ తల్లి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రియాజ్ కుటుంబాన్ని పోలీసులు తీవ్రంగా హింసిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిన్నపిల్లల్ని కూడా వదలకుండా వేధిస్తున్నారని, రియాజ్ది ఒక బూటకపు ఎన్కౌంటర్ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే రియాజ్ను కుట్రపూరితంగా ముందే ప్రాణాలు తీసి ఆ తర్వాత ఇదొక ఎన్కౌంటర్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయడం లేదంటూ రియాజ్ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో విచారణ జరపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎన్కౌంటర్ బూటకం అంటూ ఎన్హెచ్ఆర్సీకి రియాజ్ కుటుంబం ఫిర్యాదు కూడా చేసింది. హ్యూమన్ రిసోర్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేదే చాలా కీలకం. ఇక్కడ రియాజ్ తల్లి కీలకంగా కొన్ని విషయాలు చెప్తున్నారు. అందులో మొదటిది, అసలు కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలు తీసింది కూడా రియాజ్ కాదు, అతని ప్రాణాలు పోవడానికి కూడా రియాజ్ కారణం కాదు, ఇంకేదో కుట్ర ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అది రియాజ్ మీదకి నెట్టి రియాజ్ని ఇందులో ఇరికించి రియాజ్ని కూడా డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేయకుండా రియాజ్ మెడ విరిచి అతని పేగులు బయటికి కనిపించాయి మేము చూసినప్పుడు. సో అంత దారుణంగా అతన్ని హింసించి అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించి అతని ప్రాణాలు తీసిన తర్వాత అతని మీద 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఇదంతా కూడా ఒక ఎన్కౌంటర్ లాగా మొత్తం మేకప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అని రియాజ్ తల్లి చెప్తున్న మాటలు మనం వింటున్నాం. అట్ ది సేమ్ టైం మరికొంతమంది ఈ కేసుకు సంబంధించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కేసులో కుటుంబాన్ని ఎందుకు వేధిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. రియాజ్ది ఖచ్చితంగా ముందే ప్రాణాలు తీసి ఆ తర్వాత ఒక బూటకపు ఎన్కౌంటర్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అని చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది సామాజికవేత్తలు ఈ అంశానికి సంబంధించి స్పందిస్తున్నారు. సో ఒకసారి ముందు రియాజ్ తల్లి ఏమంటున్నారో ఈ కేసుకు సంబంధించి చూద్దాం. इधर 4 सुराखा डाल दिए, इधर अंतड़िया निकल जा रहे बेटा, इधर सुराखा डाल दिए, एक जानवर से बदतर कर दी मेरे बच्चे को, इंसान का बच्चा है ना वो, 4 सुराखा ये गर्दन तो यूं यूं चल रही तो बन के रखे मेरे के तब वो जरा जल्दी लग जाओ, अरे इधर पुलिस बीच में उसको इतना डर था मारे कहीं को पहले मार के इधर ढोला बीच में पुलिस लग जा रहे, अब खबर में से भी हम रखे तो लेके जाओ फिर हमारे बच्चे को खबर भी लेके जाओ, आपका तुम्हारा तो नहीं करते, मुसलमान के बच्चे रहने से पटाखे बजा रहे, नाच रहे, गा रहे, ये करे ऐसा करते क्या, तुम्हारा होंगे हमारा होंगे खून इतना, तुम्हारी भी जान हमारी भी जान, एक माँ है सबके बच्चे के लिए बड़ी हिफाजत के लिए, ऐसा नहीं करना, तुम लोग कम कराओ, कुछ बोलो, इंसाफ कराओ, सबके लिए अच्छे के लिए बोलो. फाइनल अपील नहीं करना, फाइनल अपील 4 మా రిక్వెస్ట్ మా అపీల్ మా ప్రేయర్ ప్రమోద్ కాతిల్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆయన ఎక్కడ ఉన్నాడో దాన్ని తీసుకొని ఆయన మీద ఆయనకు అరెస్ట్ చేయాలి, ఆయన కేసు నడిపించాలి, ప్రమోద్ ఫ్యామిలీకి జస్టిస్ దొరకాలి, ఆసిఫ్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఇన్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, రియాజ్ ఫ్యామిలీ మీద జరిగే టార్చర్ కి జస్టిస్ కావాలి. దట్ ఈస్ టోటలీ అన్కాన్స్టిట్యూషనల్, అన్లాఫుల్ అండ్ ఇన్హ్యూమన్. ఈ 3 అండ్ కస్టోడియల్ డెత్ ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ రావాలి. దీస్ ఆర్ అవర్ రిక్వైర్డ్ డిమాండ్స్. మేము పోలీస్ డిపార్ట్మెంట్ అగేన్స్ట్ ఏం లేదు, బట్ ఇన్ దిస్ కేస్ పోలీస్ వాళ్ళు కొంచెం బయాస్డ్ గా చేశారు. అందుకే మనకు కావాల్సింది ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. దట్ ఈస్ వై సిబిఐ ఎంక్వైరీ కావాలి. చిన్నపిల్లల మీద జరిగే టార్చర్ ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు దే కాంట్ ఎక్స్ప్లెయిన్. సో దిస్ ఇస్ ఆర్ రైట్ నో టు ఆస్క్ దీస్ డిమాండ్స్. సో ఈ మా ప్రేయర్స్ మా అపీల్ టు ద రైట్ అథారిటీస్ వరకు వెళ్ళడానికి. దట్స్ వై మేము అక్కడ మాకు దొరకలేదు స్టేట్ లో, అందుకే మేము నేషనల్ లో వచ్చాము. సెంట్రల్ లో వీ హావ్ మెట్ విమెన్స్ కమిషనర్, విమెన్స్ పోలీస్, చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆల్సో. ప్లస్ ఇప్పుడు ఇంకా ఏమేం డిపార్ట్మెంట్స్ రిక్వైర్డ్ ఉంటాయి, వీ విల్ బి విజిటింగ్ దాట్ ఆల్సో. ఇవన్నీ జరగకపోతే మాకు రిజల్ట్ రాకపోతే మేము లీగలీ అప్రోచ్ అవుతాము అండ్ ఒక నేషనల్ లెవెల్ ప్రొటెస్ట్ కాల్. If no justice is done, then we will call for a national protest because this has to stop in our country. Just రియాజ్ అని కాదు, తమకు న్యాయం జరగకపోతే జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని లేవనెత్తుతాం, ఆందోళన వ్యక్తం చేస్తాం
ఈ విషయం మీద జాతీయ స్థాయిలో ఒక కదలిక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ కుటుంబ సభ్యులు కానీ మానవ హక్కుల సంఘం నుంచి కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. రియాజ్ తల్లి చెప్తున్నారు, రియాజ్ పెదవులు పగిలిపోయి ఉన్నాయి, మెడ విరిచేశారు, పొట్టలో పేగులు బయటకు వచ్చేసి ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం హాస్పిటల్కి తీసుకువెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళుంటే మరి దానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైంది, అది ఎలా మాయం అవుతుంది? ఒకవేళ మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడే కదా సిచ్యువేషన్ అంతా ఎస్కలేట్ అయింది, మరి హాస్పిటల్కి వెళ్ళే దారిలో అతను కరెక్ట్ బాగున్నాడని చెప్పి చూపించే, నడుచుకుంటూ సాధారణంగా వెళ్ళాడు, అప్పటికే అతను ప్రాణాలు తీయలేదు పోలీసులు అని చూపించే ఎవిడెన్స్ ఉందా? సీసీ కెమెరా విజువల్స్ మాకు ఎందుకు చూపించడం లేదు అంటూ అడుగుతున్నారు. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా. మరోవైపు అసలు ఆ కానిస్టేబుల్ మరణానికి రియాజ్కి సంబంధం లేదు, అది వేరే కోణం ఉంది, కుట్ర కోణం ఉంది అందులో అని చెప్పి మాట్లాడుతున్నారు. గంగారెడ్డి ఉన్నారు, మా ప్రతినిధి గంగారెడ్డితో ఒకసారి మాట్లాడదాం. గంగారెడ్డి, జాతీయ స్థాయిలో మేము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ రియాజ్ కుటుంబం కానీ మానవ హక్కుల సంఘం నుంచి కానీ చెప్తున్నారు. ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారు. మరోపక్క రియాజ్ మెడ విరిచారు, దెబ్బలు తగిలి ఉన్నాయి, పెదాలు పగిలిపోయి ఉన్నాయి, లేదంటే పొట్టలోంచి పేగులు బయటకు వచ్చేస్తున్నాయి. పోలీసులు వీటన్నిటిని కవరప్ చేశారు, హడావుడిగా అంత్యక్రియలు చేయించారు, లేదంటే హాస్పిటల్కి వెళ్లే దారిలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ విజువల్స్ మాయం చేశారు. సో ఇవన్నీ ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ఏం జరగబోతుంది? లీగల్గా దీనికి సంబంధించి ఏమైనా ప్రొసీడింగ్స్ ఉండబోతున్నాయా? ఇప్పుడు సిబిఐ విచారణ జరిపించాలని కూడా కోరుతున్నారు కదా. సో ఇప్పుడు ఏంటి ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉంది కేసు? ఏం అడుగుతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం జరగబోతుంది అసలు ఈ కేసులో? ఏదైతే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య తర్వాత నిజామాబాద్ జిల్లాలో చాలా పరిణామాలు చోటుకొస్తున్నాయి. ప్రమోద్ ను హత్య చేసిన రియాజ్ పరారీ కావడంతో పూర్తి స్థాయిలో రియాజ్ ను పట్టుకునేందుకు దానికి సంబంధించి చూసినా కూడా ఏదైతే రియాజ్ ను పట్టుకునే క్రమంలో రివార్డు కూడా ప్రకటించారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చంద్ర. అదే కోణంలో కూడా రియాజ్ ను పట్టుకోవాలి, ఖచ్చితంగా ఎట్టకేలకు ఏదైతే సిసిఎస్ కానిస్టేబుల్ అత్యంత పట్టుకోవాలని నిజామాబాద్ జిల్లాలో 4-5 టీములుగా విడిపోయిన నిజామాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో రియాజ్ ను 24 గంటల లోపలే పట్టుకున్న పరిస్థితి. పట్టుకున్న అనంతరం రియాజ్ పారిపోతున్న క్రమంలో అతనికి గాయాలైన ఆయనని నిజామాబాద్ ఆసుపత్రిలో ఒక గదిలో చికిత్స అందించిన పరిస్థితి నెలకొంది. దాని తర్వాతనే రియాజ్ పారిపోతున్నాడు అనే క్రమంలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. రియాజ్ పారిపోతున్నాడు అనే క్రమంలో పారిపోతూ పోలీసుల దగ్గర ఉన్న రిజర్వ్ కానిస్టేబుల్ దగ్గర ఉన్న గన్ను లాక్కునే క్రమంలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారని ఇదంతా పోలీసులు చెప్తున్న ప్రకారం. కానీ రియాజ్ ను పట్టుకున్నప్పుడు రియాజ్ బతికే ఉన్నాడు అనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి మనం చూసాం. ఆ రియాజ్ పట్టుకునే క్రమంలో పోలీసులు అతనిపై జరపకుండా పట్టుకునే ప్రయత్నం చేశారు. అది మన ఆర్టీవీ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం అయితే చేశాం మనం గతంలో. ఇప్పుడు కూడా రియాజ్ కు సంబంధించిన అంశం వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రియాజ్ కు సంబంధించి రియాజ్ ను కొట్టి చంపి పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇదంతా బూటకపు ఎన్కౌంటర్, పేగులు బయటకు వచ్చాయి. ఇదంతా కూడా పోలీసులు కావాలని మా కొడుకుని చంపారని చెప్పి తల్లిదండ్రులు ఆరోపిస్తారు. కానీ ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే సిసిఎస్ కానిస్టేబుల్ కు అదే రియాజ్ కు మనీ లావాదేవీలు ఉన్నాయని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. కానీ ఎక్కడ కూడా సిసిఎస్ కానిస్టేబుల్ సంబంధించి కానీ రియాజ్ కు సంబంధించిన డబ్బుల వ్యవహారం ఎక్కడ కూడా తెరపైకి రాలేదు. దానికి సంబంధించి ఎందుకంటే ఇటీవల కాలంలోనే బోధన్ నుండి సిసిఎస్ కు ట్రాన్స్ఫర్ అయ్యాడు ప్రమోద్. ఏదైతే హత్య గావించబడ్డ ప్రమోద్ కు సిసిఎస్ కానిస్టేబుల్ రియాజ్ పైన అపాండాలు ఏదైతే మధ్యలో ఆసిఫ్ కూడా అతన్ని రియాజ్ ను పట్టించిన క్రమంలో ఆసిఫ్ కూడా గాయాలైన పరిస్థితి నెలకొంది. కానీ ఖచ్చితంగా రియాజ్ కుటుంబం కోరుతుంది ఏంటంటే మాకు న్యాయం జరగాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి, జాతీయ స్థాయిలో ఎన్హెచ్ఆర్సీ కొన్ని ఏదైతే మానవ హక్కుల సంఘానికి కూడా కోరుతాం, పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్తున్నా. దానికి సంబంధించి రియాజ్ కు సంబంధించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు దానికి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసుకుని నిజామాబాద్ జిల్లాకు రాకుండానే వారి పరిశీలనలు చేసుకుని నిజామాబాద్ జిల్లాకు రాకుండా రియాజ్ ని బూటకపై ఉంటుకొని వారి నిర్ధారించుకొని వారు ఎన్హెచ్ఆర్సీకి సమర్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రమోద్ కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి రియాజ్ ది ఖచ్చితంగా దోపిడి దొంగ, రియాజ్ దొంగతనాలకు పాల్పడ్డాడు, దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తిని ఖచ్చితంగా పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేశారు. ఒక సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ చావడానికి ప్రధాన కారణమైన రియాజ్ ని పోలీసులు పారిపోతుండగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ పారిపోతుండగా చంపిన మాట వాస్తవమే అని చెప్పి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొంత ఎన్జిఓలు చెప్తున్న పరిస్థితి.
ప్రమోద్ కుటుంబానికి సంబంధించిన సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుని ఏదేమైనప్పటికీ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో 40కి పైగా కేసులున్న దొంగను వెతికే ప్రయత్నంలో అతను పట్టుకొస్తున్న క్రమంలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేశారు. అతన్ని హత్య చేసిన అనంతరం రియాజ్ ను పట్టుకునేందుకు పోలీసులు సాయశక్తులు జరిగింది. ఖచ్చితంగా రియాజ్ గజ దొంగనే అని చెప్పి పోలీసులు వారి దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఆ రియాజ్ పారిపోకుండా పట్టుకున్న వీడియో కూడా మీడియాలో పూర్తిగా వైరల్ అయిన పరిస్థితి నెలకొంది. దాంతో పాటు రియాజ్ ని పోలీసులు పట్టుకొచ్చారు, హాస్పిటల్ చికిత్స అందించారు. చికిత్స అందించిన నేపథ్యంలో చికిత్స పొందుతూ పారిపోతుండగా పోలీసులు ఎన్కౌంటర్ చేశామని చెప్తున్నారు. వాస్తవమే చెప్పొచ్చు. కానీ రియాజ్ తల్లిదండ్రులకు ఏదైతే హ్యూమన్ రైట్స్ సంబంధించి చూసుకుంటే ఈ నెల 24 వరకు డీజీపీ సమన్లు జారీ చేశారు. 24 లోపు ఈ రియాజ్ ఎన్కౌంటర్ సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి మాకు నివేదిక ఇవ్వాలని చెప్పి ఎన్హెచ్ఆర్సీ కూడా మానవ హక్కుల సంఘం కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మానవ హక్కుల సంఘం దగ్గర డీజీపీ శివధర్ రెడ్డి కూడా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఇక్కడ 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి ఇఫ్ అండ్ బట్స్ జాయిన్ చేసి ఒక 2 కేసులు నేను మాట్లాడతాను. మొదటిది ఉన్నది ఉన్నట్లు మనందరికీ తెలిసినట్లు మాట్లాడుకుంటే రియాజ్ అనే వ్యక్తి ఒక దొంగ, అతను పట్టుకోవడానికి ప్రమోద్ వెళ్ళడం, అతని మీద రియాజ్ దాడి చేయడం, అతని ప్రాణాలు తీయడం, అక్కడి నుంచి పారిపోవడం, అతన్ని పట్టుకునే క్రమంలో అక్కడెక్కడో వెళ్ళి ఒక పాడుబడిన ఒక పాత లారీలో అతను దాక్కోవడం, అతన్ని పట్టుకోవడం, ఆ సమయంలో కూడా మళ్ళీ స్ట్రగుల్ అవ్వడం, అక్కడ మరికొంతమంది గాయాలు అవ్వడం, అక్కడి నుంచి అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, అక్కడ పారిపోయే ప్రయత్నంలో అతని మీద ఎన్కౌంటర్ చేయడం, అతను గన్ లాక్కొని వారిని బెదిరించే ప్రయత్నం చేశాడని ఈ నేపథ్యంలో అతన్ని ఎన్కౌంటర్ చేశారని దిస్ ఈజ్ ద బేసిక్ స్టోరీ మన అందరికీ తెలిసింది. కానీ రియాజ్ తల్లి చెప్తున్న మాట ఏంటంటే అసలు ప్రమోద్ అనే వ్యక్తి కానిస్టేబుల్ మరణానికి రియాజ్కి సంబంధం లేదు, ఇంకేదో జరిగింది. ఆసిఫ్ అనే వ్యక్తి అడగాలి, ఈ విషయం అంతా కూడా అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది, మిగతా పోలీసులు ఇంకేదో కుట్ర చేస్తున్నారు, అతని ప్రాణాలు పోవడానికి రియాజ్కి సంబంధం లేదంటున్నారు. అట్ ది సేమ్ టైం రియాజ్ని ముందే చిత్రహింసలు పెట్టి అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించి అతన్ని నానా రకాల చిత్రవద చేశారు, అతని మెడ విరిచేశారు, పేగులు బయటకు వచ్చాయి. కాబట్టి ఆ తర్వాత అతని ప్రాణాలు పోయిన తర్వాత హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లి డ్రామా చేశారని చెప్పేసి మాట్లాడుతుంది రియాజ్ తల్లి. సో ఈ 2 కేసుల్లో చూస్తే మొదటిది ఒకవేళ నిజంగానే రియాజ్ వల్ల ఆ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడే అనుకుంటే మాత్రం అతన్ని ఇలా కావాలని ప్రాణాలు తీశారు, అతన్ని చిత్రవద చేశారు, అతను అంటే అతని తల్లే ఇక డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కదా, తల్లికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? కొడుకే కదా, వాళ్ళ కుటుంబాన్ని ఇప్పటికీ హింసిస్తున్నారు పోలీసులు అని చెప్తే వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి ఆ డౌట్స్ క్లియర్ అవ్వాలి, వాళ్ళకి ఆ ప్రెషర్ తగ్గాలి. అట్ ది సేమ్ టైం ఒకవేళ రియాజ్ వల్ల ఆ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా దానికి ప్రతీకారంగా చాలామంది ఇలా చేయాలి, అతని ప్రాణాలు తీసేయాలి, అతను ఎన్కౌంటర్ చేయాలని చెప్పి చాలామంది కోరినప్పటికీ కూడా పోలీసులు చేయాల్సిన పని ఇది కాదు కదా. ఇంకా చట్టాలు ఉంది ఎందుకు? ఒక కానిస్టేబుల్ ప్రాణాలు పోయాయి కాబట్టి పోలీసులు పగ తీర్చుకున్నట్లు అవుతుంది. ఒకవేళ రియాజ్ తల్లి చెప్పినట్లుగా కనుక జరిగి ఉంటే రేపు ఇంకెవరైనా బయట వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే వాళ్ళు కూడా అలా చేయవచ్చా? చట్టాలతో సంబంధం లేదా? ఇంకెందుకు చట్టాలు? మరి చట్టాలకు మీనింగ్ ఏముంది? పోలీసులే చట్టాలను అతిక్రమిస్తే జనం కోరుకుంటున్నారనో, పబ్లిసిటీ పెరిగిందనో, మీడియాలో బాగా వార్తలు వస్తున్నాయని చెప్పేసి పోలీసులు కూడా ఎమోషనల్ అయిపోయి ఇలా చేస్తే ఒకవేళ రియాజ్ తల్లి చెప్తుంది నిజం అనుకుంటే ఒకవేళ ఆ కేసులో అది తప్పు ఖచ్చితంగా. దానికి సంబంధించి విచారణ జరగాలి. అలా జరగలేదని చెప్పి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంది పోలీసులకి. ఇక్కడ పోలీసులు ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళ చిత్తశుద్ధిని, వాళ్ళ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలి ఈ విషయంలో ఖచ్చితంగా. రెండోది ఆవిడ అడుగుతుంది రియాజ్ ఒంటి మీద అన్ని దెబ్బలు ఎందుకున్నాయి? రియాజ్ హాస్పిటల్కి వచ్చేటప్పుడు అతను నార్మల్గా వచ్చాడనడానికి ప్రూఫ్ ఏంటి? అక్కడ సీసీ కెమెరా విజువల్స్ ఏమయ్యాయి? ఇది అడుగుతున్నారు. అట్ ది సేమ్ టైం అసలు ఆ కానిస్టేబుల్ మృతికి రియాజ్కి సంబంధం లేదంటున్నారు. ఇన్ని డౌట్స్ ఉన్నప్పుడు మళ్ళీ స్థానికంగా ఉన్న పోలీసులతో విచారణ చేపిస్తే దీంట్లో న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏముంది? కాబట్టి సిబిఐ విచారణ అడుగుతున్నారు. తప్పే ఉంది అందులో? రియాజ్ ఒక దొంగ అయినంత మాత్రాన అతని ప్రాణాలకు విలువ లేదా? ఆ కుటుంబానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా? చట్టాన్ని అతిక్రమించవచ్చా ఒకవేళ పెద్ద తప్పు చేసినంత మాత్రాన? సో ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిందే. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోవడానికి లేదు, చివరికి పోలీసులైనా సరే.
సో ఈ విషయంలో ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు? చాలామంది కామెంట్ ఇక్కడ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రియాక్ట్ అయ్యారు. రియాజ్ విషయంలో ఏం జరగాల్సిన అవసరం ఉంది అసలు అనే ప్రశ్న. రియాజ్ కేసులో పోలీసులు చేసిన న్యాయం చట్ట ప్రకారమే జరగాలి. ఎవరో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే జరిగేది కాదు. అది ఎవరైనా సరే, పోలీసులైనా సామాన్య ప్రజలైనా ఎవరైనా సరే, అతని కుటుంబం సఫర్ అవడానికి వీలు లేదు. అది అతని కుటుంబాన్ని సఫర్ చేసే హక్కు లేదు, పోలీసులకి లేదు, బయట వాళ్ళకి లేదు. ఒకవేళ బయట ఎవరైనా సరే రియాజ్ గురించి మాట్లాడుతూ వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ ఎవరైనా మాట్లాడితే, హార్ష్గా మాట్లాడితే కేసు పెట్టాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. రియాజ్ చేసిన తప్పులకు వాళ్ళ కుటుంబం బాధ్యత వహించకూడదు. వాళ్ళ నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉండకూడదు. దే ఆర్ ఇండివిజువల్స్, వాళ్ళకి సంబంధం లేదు అతను చేసిన తప్పులకి. సో ఈ విషయాల్లో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారు? రియాజ్ తల్లి చెప్తున్నటువంటి మాటలకు మీకు ఎలా అర్థమవుతున్నాయి? ఈ విషయంలో విచారణ జరగాల్సిన అవసరం ఉందా లేదా, ఇక్కడితో వదిలేయాలా లేదంటే ఈ విషయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీ ఒపీనియన్స్ని. ఒకసారి రియాజ్ తల్లి ఏం మాట్లాడారో మరొకసారి నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. మానవ హక్కుల సంఘం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కూడా నేను వినిపిస్తాను మీకు ఒకసారి. రియాజ్ వాళ్ళ పేరెంట్స్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఇంటరాగేషన్ పేరు మీద వాళ్ళకి టార్చర్ చేస్తామని తెలిసిందని రియాజ్ హిమ్సెల్ఫ్ సరెండర్ చేశాడు. వాడు ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నిజామాబాద్ లో ఉంటాడా? వాడు నిజామాబాద్ వదిలేసి వెళ్ళిపోతాడు కదా. ఫ్యామిలీని ఇన్ఫార్మ్ చేస్తారు కదా, మీరు కూడా ఎక్కడ తప్పించుకుని అన్నారు కదా. అలాంటి ఏం చేయలేదు. ఫ్యామిలీ ఇంట్లో ఉంది, ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది రియాజ్ వస్తాడని. ఆయన అక్కడే ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని 24 hours టార్చర్ చేశారంటే వీళ్ళు వినరు అని స్వయంగా సరెండర్ చేశాడు. ఆ సరెండర్ చేసిన దాంట్లో ఆయన మీద చేసి 3rd degree టార్చర్లో కస్టడీలో రియాజ్ది డెత్ అయిపోయింది. ఇప్పుడు ఆ డెత్ కవర్ చేయడానికి అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో 4th floor సైకాట్రిక్ వార్డ్ ఉంది, ఇంకొక 2 wards ఉన్నాయి. వాళ్ళందరూ పేషెంట్ని 2 days హాలిడేస్ ఇచ్చేశారు. మీరు 2 days తర్వాత అన్ని పంపించేశారు, ఖాళీ చేశారు హాస్పిటల్. 4th floor వెకేట్ చేసి ఒక పేషెంట్కి ఐసీయూ తీసుకెళ్తారు, ఎమర్జెన్సీ తీసుకెళ్తారు. ఇతను తీసుకెళ్ళింది రూమ్ నెంబర్ 407. ఎలా అంటే దానిపైన పెద్ద గ్రిల్స్ ఉన్నాయి, రాడ్. అంటే అది ఖైదీకి వార్డ్, అది ఖైదీల వార్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ వార్డుల నుంచి బయట రావడం ఈజ్ ఇంపాసిబుల్ విత్ ఆల్ పోలీస్ సెక్యూరిటీ. చేయిలు కట్టేసి ఉంది, ఇవన్నీ బోన్స్ బ్రోకన్, నోస్ బ్రోకన్. అలాంటి మనిషి గన్ లాక్కొని అటాక్ చేయడానికి వెళ్ళారు అని ఒక స్టోరీ క్రియేట్ చేసి ఒక బుల్లెట్స్ కొట్టారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ మేము అక్కడ వెళ్ళి పర్సనలీ చాలా కలిసి జనాలతో, ఎంప్లాయీస్తో, హాస్పిటల్ వార్డ్ స్టాఫ్తో, పేరు ఎవరిది నేను చెప్పలేదు కానీ వాళ్ళతో కలిసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం. సిబిఐ మాకన్నా చాలా మంచి ఇన్వెస్టిగేట్ చేయగలుగుతారు. సో అందుకే మేము డిమాండ్ అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో చెప్పినాము, వీ వాంట్ సిబిఐ ఎంక్వైరీ. ఇప్పటి వరకు 1% కూడా దాని మీద ఏం చేయలేదు. ఎవరు ప్రెషర్ ఉంది, పోస్ట్ మార్టం కూడా వాళ్ళు అదే బాడీ ఇచ్చారు కదా, బాడీ స్నానం చేస్తాం కదా, దాంట్లో మెడ ఇట్లా పడిపోతుంది, అసలు స్టేట్ లేదు. ఇది పెట్టేశారు. ఈ బోన్స్ मुर्गा के बच्चे जानवर के बच्चे बदतर करे बेटा, तुम्हारे लोग करे तो नहीं करते थे। ये मुसलमान का एक बच्चा है बल्कि ऐसा करे। आज मेरा बेटा नहीं, सबके बेटा से होता, सबके बच्चे लावर्सी होती, बीवी बेवा होती। आज किसका भी बेटा मेरे बेटे से, अल्लाह किसका बेटे से नहीं होगा। पूरा गर्दन तोड़ के ये फोड़ के ये फोटा बिठाए चुपते भी लाके उन्हें कहाँ से उठा सकता, बताओ ना। फिर कैमरे रखते ना पड़े था, क्यों नहीं बता रहे मेरे बच्चे सब मारा तो हम मारे बोलते। मेरे को जरा दिल सुकून तो मिलता ना, सुकून तो मिलता, सही मेरा बेटा मारा, ऐसा तो करना था नहीं मार सकता। హాస్పిటల్లో నడుచుకుంటూ వచ్చాడా? జస్ట్ అంటే వాళ్ళు పట్టుకున్న తర్వాత ఏదో టార్చర్ జరిగింది. ఆయన నడుచుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్లారా, వీల్ చైర్లో తీసుకొచ్చారా, స్ట్రెచర్లో తీసుకొచ్చారా? ఇవన్నీ ప్రూఫ్స్ లేవు. అవన్నీ దే హావ్ మ్యానిపులేటెడ్, అన్ని డివిఆర్స్ అన్ని తీసేశారు. హాస్పిటల్ సెక్యూరిటీని చెప్పేసి పోలీస్ వాళ్ళు సెక్యూరిటీగా ఇన్ఛార్జ్ తీసుకొచ్చారు, పైన ఆ రూమ్ లో పెట్టారు. బిఫోర్ బుల్లెట్స్ కొట్టిన ముందు ఆల్ టాప్ ఆఫీషియల్స్, కమిషనర్, డీసీపీ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ ప్రెజెన్స్ లో కొట్టారు 3 bullets. ఎన్కౌంటర్ షేపే వేరేచ్చారు. తర్వాత కింద హాస్పిటల్ కింద బయట లారెన్స్ బిష్నోయి ఫోటో, కమిషనర్ పోలీస్
నిజామాబాద్ కమిషనర్ చైతన్య గారి ఫోటో, వీళ్ళిద్దరు ఫోటో పక్కన పెట్టి పటాకులు ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.